సీఎం రేవంత్ హిట్లర్ కన్నా ఎక్కువ. ఆయన తాలిబాన్ ఆడపిల్లలు పేదలకు చదువులు దూరం చేసేందుకే ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తామంటున్నాడు. విద్యాశాఖను సర్కస్ లెక్క మార్చేసిండు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువ అని, ఆడపిల్లలు పేదలకు చదువును దూరం చేస్తున్న ఆయన తాలిబాన్ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో మండిపడ్డారు. రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలను 4,000కు కుదిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె ఫైర్ అయ్యారు. తాలిబాన్లు ఆడపిల్లలకు చదువు దూరం చేశారని, అదే తరహాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్లను మూసేసి ఆడపిల్లలు పేదలకు చదువులు అందకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. 27,000 స్కూళ్లలో పనిచేస్తున్న 3 లక్షలకు పైగా ప్రభుత్వ టీచర్లు ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. క్రమేణా విద్యను పేదలకు దూరం చేసి ప్రైవేటీకరించడానికి సీఎం తెరతీస్తున్నారని అన్నారు. విద్యాశాఖపై రేవంత్ రెడ్డి పట్టు కోల్పోయారని అన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మొదలుకొని హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు అన్నింటా వైఫల్యాలేనని ఎద్దేవా చేశారు. విద్యాశాఖను రేవంత్ రెడ్డి సర్కస్ లెక్క మార్చేసిండని అన్నారు. ఈ ఏడాది నుంచే ఇంటర్మీడియట్ ఉండదు, +2 విధానం తెస్తానని సీఎం ప్రకటించిన మరుసటి రోజే ఇంటర్ బోర్డు అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. జూనియర్ కాలేజీలు ప్రారంభమై వారం రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు అప్లికేషన్లు ఇవ్వలేదన్నారు. డిగ్రీ అడ్మిషన్లను గందరగోళంగా మార్చేశారని అన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కొన్ని కోర్సులను సిఫార్సు చేస్తే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ మరికొన్ని కోర్సులు రిఫర్ చేసిందని, వాటిలో ఏ ఒక్క కోర్సుకు కూడా యూనివర్సిటీలు అప్రూవల్ ఇవ్వలేదని తెలిపారు. అయినా దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. గురుకులాల్లో 100 మందికి పైగా విద్యార్థులు చనిపోయినా ఈ ముఖ్యమంత్రి కనీసం సమీక్ష చేయటం లేదన్నారు. 11,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకే ట్యూషన్ ఫీజులు ఇస్తామని చెప్పి జీవో నంబర్ 7 పేరుతో తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఈ జీవో కారణంగా విద్యార్థులకు ప్రైవేటు కాలేజీలు దోపిడీ చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీవో నంబర్ 7ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం వెంటనే అమల్లోకి తెచ్చి ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.